ఓం గణేశాయ నమః. అందరికీ నమస్కారం. నేను కళ్యాణి. యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ. గీతా గంగా చ గాయత్రీ గోవిందేతి హృతి స్థితే చతుర్గకార సంయుక్తే పునర్జన్మ న విద్యతే. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఈరోజు మనము గీతోపనిషత్తులోని 6వ అధ్యాయమైన ధ్యానయోగంలో 33 నుంచి 38 శ్లోకాల వరకు ఉచ్చారణ తాత్పర్యము వివరంగా తెలుసుకుందాం. 33వ శ్లోకం. అర్జున ఉవాచ యోయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరాం. అర్జునుడు ఈ శ్లోకాన్ని యోయం అంటే పూర్వపు శ్లోకాల నుంచి చెప్పిన పద్ధతిని సూచిస్తూ మాట్లాడుతున్నాడు. యోగంలో పరిపూర్ణ సిద్ధి కొరకు మనము తప్పకుండా ఈ కిందవి చేయాలని శ్రీకృష్ణుడు ఇప్పటికే చెప్పి ఉన్నాడు. అవి ఏంటంటే ఇంద్రియాలను నిగ్రహించటం, అన్ని కోరికల్ని త్యజించటం, మనస్సుని భగవంతుని పైన నిమగ్నం చేయటం, ఆయననే అచంచలమైన మనస్సుతో స్మరించటం, అందరినీ సమదృష్టితో చూడటం. ఇప్పుడు అర్జునుడు తాను విన్న దాని గురించి నిర్మోహమాటంగా అది ఆచరింపశక్యం కాదేమో అని తన సందేహాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఈ పైన చెప్పినవేవి మనస్సుని నియంత్రించకుండా సాధ్యం కావు. మనస్సు చంచలంగా ఉంటే ఈ యోగ విషయాలు అన్నీ కూడా అసాధ్యమే అవుతాయి. 34వ శ్లోకం. చంచలం హి మనః కృష్ణ ప్రమాది బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. చికాకు పెట్టే మనస్సు గురించి వివరించేటప్పుడు అర్జునుడు మనందరి తరఫున మాట్లాడుతున్నాడు. అది చంచలమైనది, ఎందుకంటే అది ఒక విషయం నుంచి మరో విషయానికి ఎన్నో దిశలలో పరిభ్రమిస్తూ ఉంటుంది. అది అల్లకల్లోలమైనది, ఎందుకంటే ద్వేషం, కోపం, కామం, క్రోధం, లోభం, ఈర్ష, ఆందోళన, భయం, అనుబంధం వంటి వాటితో ఒక వ్యక్తి అంతఃకరణలో ఉపద్రవాలు సృష్టిస్తుంది. అది బలమైనది, ఎందుకంటే తన శక్తివంతమైన అలల్చే బుద్ధిని వశపరుచుకుని విచక్షణా శక్తిని నాశనం చేస్తుంది. మనస్సు అనేది మొండిది, మూర్ఖమైనది కూడా, ఎందుకంటే బుద్ధికే వ్యాకులతను కలిగేటట్టు అది ఒక్కసారి హానికర ఆలోచనను పట్టుకుంటే దానిని వదిలేయటానికి ఒప్పుకోదు. దానినే పదే పదే చింతిస్తూ ఉంటుంది. ఈ విధంగా దాని యొక్క హానికరమైన లక్షణాలను వివరిస్తూ అర్జునుడు మనస్సును నిగ్రహించటం అనేది వీచే గాలిని నిగ్రహించటం లేదా ఆపటం కన్నా కష్టమైనది అని ప్రకటిస్తున్నాడు. ఇది ఒక బలమైన ఉపమానం, ఎందుకంటే ఎవరు కూడా ఆకాశంలోని బ్రహ్మాండమైన గాలిని ఆపటం అనే సంగతి ఊహించలేరు. ఈ శ్లోకంలో అర్జునుడు భగవంతుణ్ణి కృష్ణ అని సంబోధించాడు. కృష్ణ అన్న పదానికి అర్థం హర్షతి యోగినాం పరమహంసానాం చేతాంసీతే కృష్ణ. దృఢచిత్తం గల యోగుల, పరమహంసల మనస్సులను కూడా బలవంతంగానైనా ఆకర్షించేవాడే కృష్ణుడు. అంటే అర్జునుడు ఈ విధంగా తన చంచలమైన అల్లకల్లోలమైన బలమైన మరియు మూర్ఖపు పట్టు గల మనస్సును కూడా శ్రీకృష్ణ పరమాత్మ ఆకర్షించాలని సూచిస్తున్నాడు. 35వ శ్లోకం. శ్రీ భగవాన్ వాచ అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. శ్రీకృష్ణుడు అర్జునుడి మాటలకు జవాబు చెప్తూ అతని మహాబాహు అంటే గొప్ప బాహువులు కలవాడా అని అంటున్నాడు. దాని అర్థం ఏంటంటే, ఓ అర్జున, నీవు యుద్ధంలో అత్యంత సాహసోపేతమైన వీరులను ఓడగొట్టావు, నీ మనస్సును ఓడించలేవా అని కృష్ణుడు అంటూ, అర్జున, మనస్సును సునాయాసంగా నియంత్రించవచ్చు అని చెప్పి ఈ సమస్యను ఖండించలేదు. పైగా నియంత్రించడానికి మనస్సు నిజంగా క్లిష్టతరమైనది అన్న అర్జునుడి మాటలతో ఏకీభవించాడు. కానీ ప్రపంచంలో కష్టతరమైన పనులు ఎన్నో ఉన్నాయి, అయినా మనం అధైర్యపడకుండా ముందుకు సాగుతాం కదా. కాబట్టి శ్రీకృష్ణుడు అర్జునుడికి వైరాగ్యం మరియు అభ్యాసం ద్వారా మనస్సుని నియంత్రించవచ్చు అని హామీ ఇస్తున్నాడు. ఇక్కడ వైరాగ్యం అంటే మమకార ఆసక్తిని తీసివేయటం, మన మనస్సుకి ఈ ప్రపంచం నుంచి దూరంగా వదిలేయటం.
ఇదే వైరాగ్యం మరియు మనస్సుని భగవంతుని మీదే నిలపాలి. ఇదే అభ్యాసం. నిరంతర అభ్యాసం వైరాగ్యాల ద్వారా మనస్సు యొక్క ఆందోళనని నియంత్రించవచ్చు అని శ్రీకృష్ణుడు అర్జునుడి ద్వారా మనకి బోధిస్తున్నాడు. 36వ శ్లోకం. అసంయతాత్మనా యోగో దుష్ప్రాప ఇతి మే మతి వశ్యాత్మనా తు యతతా శక్యో వాప్తుముపాయతః. శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడు మనోనిగ్రహానికి మరియు యోగంలో సాఫల్యానికి ఉన్న సంబంధాన్ని తెలియచెప్తున్నాడు. అభ్యాసం మరియు వైరాగ్యం ద్వారా మనస్సుకి కళ్ళెం వేయటం నేర్చుకోని వారు యోగాభ్యాసంలో చాలా కష్టాన్ని ఎదుర్కొంటారు అని అంటున్నాడు. కానీ మనస్సుని నిరంతర ప్రయత్నం ద్వారా తమ నియంత్రణలోకి తెచ్చుకున్నవారు సరైన పద్ధతిని అవలంబించడం ద్వారా విజయాన్ని సాధించవచ్చు. మనస్సుని అదుపు చేయలేని సాధకుని గురించి ఒక సందేహం అర్జునుడి మనస్సులో మెదిలింది. ఆ సందేహ నివృత్తికై శ్రీకృష్ణుని ఇలా ప్రశ్నిస్తున్నాడు. 37వ శ్లోకం. అర్జున ఉవాచ అయతి శ్రద్ధయోపేతో యోగాచలిత మానసః అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతి కృష్ణ గచ్చతి. భగవత్ ప్రాప్తి దిశగా ప్రయాణం శ్రద్ధతోటే మొదలవుతుంది. చాలామంది విశ్వాసం గల జీవాత్మలు పూర్వజన్మ సంస్కారాల వలన లేదా సాధు పురుషుల సాంగత్యం వలన లేదా ప్రపంచంలోని ప్రతికూలత వంటి వాటి చేత వేదశాస్త్రాల ఆధ్యాత్మిక జ్ఞానంపై విశ్వాసం పెంపొందించుకుంటూ ఉంటారు. ఈ ప్రయాణం ప్రారంభించటానికి కావలసిన శ్రద్ధని కలిగించేవి ఎన్నో కారణాలు ఉండవచ్చు. కానీ ఈ సాధకులు ఆ తర్వాత తగినంత పరిశ్రమ చేయక నిర్లక్ష్యం చేస్తే మనస్సు చంచలంగానే ఉంటుంది. ఇటువంటి సాధకులు తమ ప్రయాణాన్ని ఈ జన్మలో పూర్తి చేయలేరు. ఇటువంటి సాధకుల గతి ఏమిటి అని అర్జునుడు అడుగుతున్నాడు. 38వ శ్లోకం. కచ్చిన్నో భయ విభ్రష్ట చిన్నాభ్రమివ నశ్యతి అప్రతిష్టో మహాబాహో విమూఢో బ్రాహ్మణ పథి. విజయం సాధించాలనే కోరిక జీవులకి సహజమైనది. భగవంతుని అంశలే కాబట్టి దానికి అది సహజం. భగవంతుడు సర్వపరిపూర్ణుడు కాబట్టి ఆత్మ కూడా తన మూలంలాగే పరిపూర్ణంగా విజేతగా ఉండాలనే కోరికతో ఉంటుంది. విజయం, కార్యసిద్ధి ఈ 2 రంగాలలో ఉంటుంది, భౌతికం మరియు ఆధ్యాత్మికం. ఈ భౌతిక ప్రపంచంలో సుఖాలు లభిస్తాయి అని అనుకునేవారు భౌతిక అభ్యున్నతి కోసం పాటుపడతారు. ఆధ్యాత్మిక సంపదయే నిజంగా ఉండవలసిన నిధి అనుకునేవారు భౌతిక ప్రయాసలను విడిచి ఆధ్యాత్మిక పురోగతి కోసమే పాటుపడతారు. కానీ ఇటువంటి ఆధ్యాత్మికవాదులు తన ప్రయత్నంలో విఫలమైతే వారు అటు భౌతిక సంపద లేక ఇటు ఆధ్యాత్మిక సంపద లేక అయిపోవటం అనేది స్పష్టంగా తెలిసిపోతుంది. ఈ విధంగా ఆలోచిస్తూ వారి స్థితి ఒక విడిపోయి చెదిరిపోయిన మేఘం మాదిరి అయిపోతుందా అని అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు. ఒక మేఘం తన గుంపు నుంచి విడిపోతే అది నిరర్థకమైపోతుంది. అది తగినంత నీడనివ్వలేదు, దాని బరువుని పెంచుకుని వర్షము కురిపించేదిగా అవలేదు. అది ఉత్తగా గాలిలో తేలుతూ ఆకాశంలో హరించుకుపోతుంది. సాఫల్యం పొందలేని యోగి పరిస్థితి కూడా ఈ విధంగానే ఏ రంగంలో కూడా విలువ లేకుండా ఉంటుందా అని అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు. ఇంతటితో ఈ భాగంలోని శ్లోకాలు పూర్తి అయినాయి. తదుపరి భాగంలో మిగిలిన శ్లోకాలు తాత్పర్యము వివరంగా తెలుసుకుందాం. నా శ్లోక ఉచ్చారణలో తప్పులు దొరికినా క్షమించగలరు. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ధన్యవాదాలు. మీ కళ్యాణ్.